హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కడప జిల్లాలోని వైఎస్ఆర్‌సీపీ పార్టీ పతనం. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనం అనే చెప్పాలి. ఎందుకు అనంటే ఎప్పుడో 90స్ టైం నుంచి కూడా కడప జిల్లా అనేది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి అండర్‌లో ఉండేది. కడప జిల్లా అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఒక కంచుకోట లాంటిది. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతం మీద మొత్తం కూడా పట్టు అంతా కూడా ఆయన హవాలోనే నడిచేది. ఆయన తర్వాత చాలా ఏళ్ళు కూడా అంటే 2024 ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హవా అనేది అక్కడ నడిచింది. అయితే 2024 ఎన్నికల్లో కడప జిల్లాకి సంబంధించి 10 నియోజకవర్గాలుంటే, ఆ కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 7 ప్రత్యేకించి కూడా 7 నియోజకవర్గాలు కూటమి ప్రభుత్వం టీడీపీ గెలుచుకోవడం జరిగింది. అంటే కడప జిల్లాలో 1/3 మూడో వంతు స్థానాలన్నీ కూడా టీడీపీ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కడప జిల్లాలో ఇంకా కీలక నేతలు రీసెంట్‌గా ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న జకియా ఖానం అనే మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ముస్లిం మహిళ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇంకోవైపు కడప మేయర్ కుర్చీ ఏదైతే ఉందో దాన్ని గద్దె దింపడానికి చాలా కీలకంగా గత 6 నెలల నుంచి కూడా శతవిధాలుగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే ఎక్కడ ఏ పాయింట్‌లో దొరుకుతారని చెప్పి ఎదురు చూసారు. ఆ సమయం వచ్చిందని మనం అయితే చెప్పుకోవాలి. అయితే కడప మేయర్ గారు ముఖ్యంగా తన బంధుమిత్రులందరికీ కూడా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని కీలక నామినేటెడ్ పదవులు ఇవ్వడం, లోకల్‌గా కాంట్రాక్ట్‌లన్నీ కూడా ఇవ్వడం, ఇలా అధికార దుర్వినియోగం చేశారు. దీన్ని బట్టి అధికార దుర్వినియోగం చేశారని చెప్పి ఆయన మీద అనర్హత వేటుపడి ఆయన్ని మేయర్ కుర్చీ నుంచి దింపడం జరిగింది. ఇంకోవైపు మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా ఉన్న చంద్ర అనే వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కలవడానికి అవకాశం ఇవ్వడం లేదు. 2 సార్లు వరకు కూడా తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్ళి అక్కడ ఆయనతో మాట్లాడడానికి ఆయన్ని కలుద్దామని వెళ్తే ఎక్కడా కూడా ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఆయన బాధలు కానీ ముఖ్యంగా పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పుకుందాము. పార్టీలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఏం చేయాలి అని చెప్పి ఒక సలహా కోసం, సూచన కోసం ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే కనీసం ఆయనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఇక్కడ ఇదే కాక మాచర్ల నియోజకవర్గానికి అండ్ మెయిన్‌గా చీరాల నియోజకవర్గానికి సంబంధించి ఇంకా కొన్ని స్థానాలు కూడా పోవడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే కడప జిల్లాలో రోజురోజుకి కూడా మైదుకూరు, కడప జిల్లా, కడప మేయరు ఇలా అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం రోజురోజుకి కూడా ఒక మెట్టు ఎదుగుతుంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఒక అడుగు తగ్గుతుంది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ నెల 27వ తారీఖున మహానాడు కార్యక్రమం అనేది కడప జిల్లాలో చాలా బలంగా చేయనున్నారు. 3 రోజుల పాటు 27, 28, 29 ఈ 3 రోజుల పాటు కూడా కడప జిల్లాలో చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేయనున్నారు. ఇదే కడప జిల్లా వేదికగా మహానాడు కార్యక్రమంలో చాలామంది కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి ముఖ్యంగా టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారని చెప్పి చాలా గుసగుసలైతే వినపడుతున్నాయి. ఇంకా పార్టీలో చాలామంది కూడా అసంతృప్తితో నలిగిపోతున్నారు. పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదు. ఈ పార్టీలో ఉంటే మనకి కూడా రాజకీయ భవిష్యత్తు అనేది కనపడదు కాబట్టి వీళ్ళందరూ కూడా పార్టీ మారే ఆలోచనలో అయితే పడ్డారు. మరి ఈ నెల 27న జరిగే మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోజు కడప జిల్లా వ్యాప్తంగా కాదు రాయలసీమ ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఒక రకంగా పట్టుకోల్పోయినట్టే. ముఖ్యంగా కడప అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయనకి కంచుకోట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనకి కంచుకోట. ఎన్నిసార్లు ఎవరు పోటీ చేసినా గానీ అక్కడ టీడీపీ గానీ వేరే పార్టీలు గెలవడం అనేది చాలా కష్టం. కానీ కూటమి ప్రభుత్వం 7 స్థానాలు గెలవడంతో వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది కుదేలు పడిపోయింది. ఇంకా మేయర్ కుర్చీలు, వైస్ చైర్మన్‌లు ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌లు ఏవైతే ఉన్నాయో, ఇలా రకరకాలుగా కార్పొరేటర్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు వీళ్ళు కూడా పార్టీ మారే ఆలోచనలో చాలామంది ఉన్నారింక. ఏది ఏమైనా సరే కడప జిల్లాలోని వైఎస్ఆర్‌సీపీ పార్టీ పతనం అనేది మొదలైంది. ఒక రకంగా 2024లోనే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 నియోజకవర్గాలుంటే 7 నియోజకవర్గాలు టీడీపీ గెలవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ తర్వాత నుంచి మేయర్ కుర్చీలు గానీ, మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌లు గానీ, చైర్మన్ పదవులు కానీ అండ్ మెయిన్‌గా నామినేటెడ్ పదవులకు సంబంధించి కానీ, కింద కౌన్సిలర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా పార్టీ మారే ఆలోచనలో పడ్డారు. కడప జిల్లాలో గెలిచిన 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా
కొంతమంది అసంతృప్తితో ఉండడం, వాళ్ళు కూడా పార్టీ మారే ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పతనం అనేది ముఖ్యంగా కడప జిల్లా తన కంచుకోటలోనే మొదలయ్యింది. ఆల్మోస్ట్ చివరి దశకొచ్చిందని మనమైతే చెప్పుకోవచ్చు. మరి కడప జిల్లా రాజకీయం అనేది చాలా భిన్నంగా ఉందని మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుద్ది? ఈ నెల 27న జరగబోయే మహానాడు కార్యక్రమంలో ఇంకా ఎటువంటి బాంబులు పేలుతాయి? ఇంకా ఎంతమంది పార్టీ మారుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంతమంది గట్టి షాక్ ఇస్తారనేది మనమైతే ఎదురు చూడాలి.